సిబిఐ పైనే అవినీతి ఫిర్యాదులు పెరుగుతున్నాయని ఒక కేసు విషయంలో విఫలమైందని మద్రాస్ హైకోర్టు మండిపడింది. ఈ నేపథ్యంలో కొంతకాలం క్రితం తమిళనాడు తిరునల్వేలి జిల్లా పాళయంకోటలోని ఓ జాతీయ బ్యాంకులో రుణాల పేరుతో 2 కోట్ల మోసం జరిగిన విషయంలో సదరు బ్యాంక్ చీఫ్ మేనేజర్ సహా 13 మందిపై సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక కేసు విచారణ జరిపిన సిబిఐ కోర్టు మిగతా వారిని వదిలేసి బ్యాంక్ చీఫ్ మేనేజర్ బాలసుబ్రహ్మణ్యంతో పాటు కేవలం 8 మందికి మాత్రమే శిక్ష విధిస్తూ 2019లో తీర్పిచ్చింది. దీంతో ఆ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఆ 8 మంది హైకోర్టు మదురై ధర్మాసనంలో అప్పీల్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు కింది కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. అంతేకాక సిబిఐ దర్యాప్తు తీరుపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సిబిఐపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉండేది, కానీ విచారణలో లోపం ఉందని తెలిపింది. ప్రధాన నిందితులను నిర్దోషులుగా విడుదల చేసి కొంతమంది వ్యక్తులపై కేసును నమోదు చేస్తోందని, కేసు దర్యాప్తు చేసే ముందు ప్రతి విషయాన్ని సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని మద్రాసు హైకోర్టు పేర్కొంది.